BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. మధ్యలో లింగలింగం అంటే ఈ కాలింగ్ బెల్ ఒకటి. ఎవరయ్యా నువ్వు? కళ. ఇదిగో అమ్మాయి కళ, నీ కోసం ఎవరో కళాకారుడు వచ్చాడు. ఎవరబ్బా? చూడు, ఇది పరుగుల కుటుంబం. అందుకే మీ నాన్న పని మనిషితో లేచిపోయినా ఎక్కడా అని అందరు అడుగుతుంటే ఆఫ్రికాలో జరిగే తెలుగు మహాసభలకు వెళ్ళాడని అబద్ధాలు చెప్పుకుంటూ కవర్ చేస్తున్నాను. ఎవడో అడ్డమైన కుర్ర విధవా గడప దగ్గర నిలబడితే చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కాకులే పుడుస్తారు. త్వరగా మాట్లాడి గడప అవతల నుంచే పంపించేయి. వీధిలో పూజా పాత్ర, ఇంట్లో సీత పాత్ర. ఎవరు మీరు? నేనండి, గణేష్ని. గణపతి భక్తజన సంఘం నుంచి చందా కోసం వచ్చారా? కాదండి, గణేష్ని. నిన్న పీటర్ పరిచయం చేశాడు. యునో పీటర్. పీటర్ అంటే ఆ చర్చి ఫాదరా? చర్చి ఫాదరా? మరి నీ ఫాదరా? పిల్లమంటూ రాలిపోతే అసలు నిన్ను ఇక్కడికి ఎవరు రమ్మన్నారు? ఇది వేరే లోకం, అది మరో ప్రపంచం. అమ్మాయి, ఏమిటి ఆ కుర్రాడితో సౌండ్ లేని చర్చలు? అబ్బే ఏమి లేదమ్మా, ఇతను రేఖ వాళ్ళ అన్నయ్య. కంప్యూటర్ క్లాస్ అంటే ఇంట్రెస్ట్ అంట, రికమెండ్ చేయమంటున్నాడు. అవునవును, రికమెండ్ చేయమంటున్నాను. దానికి బోలెడంత డబ్బు ఖర్చు అవుతుంది కదా. అయితే ఏంటి, వన్ టౌన్ లో వీళ్ళ నాన్నకి పెద్ద నగల షాప్ ఉంది. నగల షాపే? జగదాంబ సెంటర్ లో పెద్ద పట్టుచీరల షాప్ ఉంది. ఏమిటే అబ్బాయిని బయట నిలబెట్టే మాట్లాడుతున్నావు? లోపలికి తీసుకురా. నువ్వు రా బాబు. అమ్మా, చుట్టుపక్కల వాళ్ళు చూస్తే ఏమైనా అనుకుంటారు, నువ్వు పో. అందుకని బంగారు బాబుని బయట నుంచే పంపించేస్తావా? లోకులు కాకులు అనుకుంటే అనుకోని, నువ్వు రా. మీ అమ్మ క్లీన్ బాల్. అమ్మా, ఎదురింటి వాళ్ళు చూస్తే ఏమైనా అనుకుంటారే, ఇతనితో మనకేంటి పని, నువ్వు పో. ఆంటీ, ఎందుకు అనుకుంటారే? కుర్రాడు ఏమైనా కేసులో ఇరుక్కున్న చంద్రస్వామి, సెంట్రల్ సమస్యను తీర్చిన చంద్రబాబు లాంటోడు. ఇలాంటోళ్ళు మన ఇంటికి వస్తూ పోతుంటేనే మనకు గౌరవం. నువ్వు రా. నువ్వు పో. నువ్వు రా. నువ్వు పో. నువ్వు రా. ఏంటంటే పొద్దున్నే ఇద్దరు పిల్లల మధ్య ఇరుక్కున్నట్టున్నారా? అడుక్కోడానికి వచ్చి అక్రమ సంబంధం అంటే కడతావా? రాస్కల్, చంపేస్తాను. మీరు ఇలా దెబ్బలు ఆడుకుంటుంటే మిమ్మల్ని సౌత్ లో అనుకుంటున్నాడు. మనం ఇక్కడే నిలబడితే అలాగే అనుకుంటారు. నువ్వు లోపలికి రా బాబు. ఆంటీ, కంప్యూటర్ క్లాస్ గురించి రికమెండ్ చేయని కళ్ళకి మీరే చెప్పండి ఆంటీ. చెప్తాను. నువ్వు కూర్చో బాబు. అబ్బాయి ఇంతగా నోరు తెరిచి అడుగుతున్నాడు, రికమెండ్ చేయవే. నే వెళ్ళి హార్లిక్స్ లో పోవచ్చింగ్ కలుపుకొని తెస్తాను. చెప్పానుగా, ఇది కమర్షియల్ వరల్డ్ అని. కళ, సంజిత్ నా విషయం మాట్లాడావా? పో పో. ఓ, ఈ రోజు మాట్లాడతావా? అబ్బా పీటర్, ఏంటి వాటరా? ఆంటీతో చెప్పి వెళ్తాను. ఆంటీ, బంగారు బాబేడి? వెళ్ళిపోయాడు. అయ్యయ్యో, బంగారు నగలు పెట్టే బంగారు బాతులు వదిలిపెట్టావు కదే. గ్రీకు వీరుడు నా రాకుమారుడు, కళ్ళల్లోనే ఇంకా ఉన్నాడు. సంజయ్రా? నీ తండ్రింట్రా, ఎవరి తండ్రి కనపట్టలేదు. ఇండియన్ ఫుడ్ తాపులుంటేనే ఆగని బత్తు, తాపులు లేకపోతే ఆగుతుందా? మరి ఇప్పుడు బస్ రావడం ఎలా రా? టైనాపాలంటే ఏం చేస్తాం? ట్రైనా? ఓ ట్రైనా, చైన్ లాగుతాం. పత్తాపాలంటే కూడా టైను లాగడమే ఈజీ. ఒరేయ్, బస్సుకి చైన్లు ఎక్కడ ఉంటారా? బ్రెయిన్లెస్ ఫెలో. క్యాట్, అది కూడా టైను. అయ్యో, నేను దొంగ కాదు తల్లి, నన్ను వదిలిపెట్టు, నన్ను వదిలిపెట్టు. ఇప్పుడు టైను ఆపాలంటే టైను లాగాలి కదా. మరి టైన్ అంటే తెలీదా? ఊ అంటది, తుకుతుకు అంటది, పొగట్టది, పట్టాలుంటాయి. పట్టాలంటే ఈ పట్టాలు కాదు, 2 పట్టాలుంటాయి. భగ్న ప్రేమికుల్లా, తూర్పు పరమరల్లా కలుసుకోకుండా సమాంతరంగా ఉంటాయి. ఆ పట్టాలు బెత్తులుంటాయి, బెత్తులు.
పట్టాలు కాదమ్మా, పెట్టులు పెట్టులు. టూటైరు తీటైరు ఉంటాయి, మనం పడుకుంటాం. మనం పడుకుందామంటావా? ఏంటో కంగారు పడిపోతావు. ఆయన చెప్పింది నాకు అర్థమైంది. ఇప్పుడు ట్రైన్ ఆఫ్ చేయడానికి చైన్లు అవుతాం కదా, అలాగే బస్సు ఆఫ్ చేయడానికి నీ చైన్ లాగాడు. ఓరీడు తెలివి తెల్లారిపోను. థ్యాంక్స్ డ్రైవర్ గారు. ఈ బస్సు మొత్తంలో నన్ను బాగా అర్థం చేసుకుంది మీరొక్కరే. ఇంతకీ బస్ ఎందుకు కాపాలనుకున్నట్టు? కలర్తూ ఫిగర్తూ లేని బస్సులో మేం ప్రయాణం చేయలేము. ఓ అదే. ఇంకో వారం రోజుల పాటు విమెన్స్ కాలేజీకి లీవులు. థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్. అవును డ్రైవర్ గారు, మీరు ఇక్కడ ఉన్నారు, బస్సు వెళ్ళిపోతోంది, డ్యూటీ మారారా? లేదు నాయన, ఇంకో 2 మైళ్ళ వరకు టర్నింగ్స్ లేవు, అందుకని స్టీరింగ్ కి కర్ర కట్టి ఇటు వచ్చా. ఎమినీ తర్కత్వం తప్పించుకొచ్చిన ఏనుగులా దారి కట్టగా నిలబడ్డావు. ఎలా దిగమంటావురా? ముందు నువ్వు దిగు. ఆ, 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 ఆ. నాకు సంబంధం లేదు. నేను వాడి గ్రూప్ కాదమ్మా, సపరేట్ గ్రూప్. నన్ను వదిలిపెట్టు తల్లి. అమ్మా, వదిలమ్మా. ఒరే జురాసిక్ పార్క్ బల్లి, ఆగరా. నువ్వు ఆగువమ్మా, లతకమంటూ. ఆగరా, నువ్వు ఆగు. నీ కాళ్ళు చేకొడతాను నేను. వదిలిపెట్టనంటే వదిలిపెట్టాను. ఆగరా, ఆగు. మరి ఎందుకు చెప్పలేదు? పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా నింపగలరా, వరదూతలైనా నింపగలరా, పరిశుద్ధ జనకుడ పరమాత్మరూపుడ, నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావ, నారులను వాళ్ళే వస్తున్నారు రోయ్. వాళ్ళెందుకురా ఇలా చూస్తున్నారు? చూసేద్దామా, అడ్జెక్ట్ అరెస్ట్ చేద్దామా అనేమో. ఈ ప్లాన్ వర్కౌట్ కాదని నేను ముందే అనుకున్నాను. మరి ఎందుకు చెప్పలేదు? ఆపండ్రా. లంచం తీసుకున్నా బిడ్డ? అవును ఫాదర్, 10,000 తీసుకున్నాను. ఆహా, ఆ ప్రభువు నీ తప్పులు మన్నించును. మత్తేసు వార్త 12వ అధ్యాయం 6వ పే 3వ లైన్. మన వాడు ఓరాటను మొదలెట్టాడు. యాతనిస్తే మన మీద యాతం తప్పదు. బిడ్డలారా, మీ పాపములు కడుగబడినవి. చాక్లెట్లు కొనిపొమ్ము, అలాగే ఫాదర్. పోయిరమ్ము. ఎవరా మీరు? ఎవరు? ఏ అలా కనిపించడం లేదా? ఎట్లా? నువ్వు వద్దురా, నువ్వు అసలే దుడుకు. మాటల్లో పోయేది దుడ్డు కర్ర దాకా తెచ్చావు. నువ్వు వెళ్ళరా గణేటు. నువ్వు వద్దు. నువ్వు గ్రూప్ లో పెద్దలా ఉన్నావు, నువ్వేరా. అలా కనిపించడం నా కర్మచార్. ఇది పట్టుకోరా. ఏంట్రా నీ పేరు? తన్ముఖ తల్మా. తన్ముఖ తల్మా. సరిగా చెప్పు. తన్ముఖ తల్మా, తన్ముఖ తల్మా, తన్ముఖ తల్మా. ఎన్ని తాళ్ళు చెప్పాలి యువర్ ఆనర్? ఏంట్రా తిడుతున్నావు? తిట్టడం కాదు సార్, మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. సినిమాల్లో నా పేరుతో ఒక ఆయన పాటలు రాస్తాడు. పియరాగవుడ అతిమన్మధుడ. ఈ పాట ఎవరు రాస్తారో చెప్పుకుంటుంటా. ఏయ్! పేరు అడిగితే ఈటీవీ సినిమా క్విజ్ కండక్ట్ చేస్తున్నావా? బెల్ట్ ఉరితీస్తావు. బెల్టుతో ఉరి తీయద్దు సార్. ఒక్కసారి మీ పెన్ను ఇవ్వండి. గన్ ఎందుకురా? గండు కాదు సార్, పెన్ను. పెన్ను పెన్నిస్తే నేను మీ చేతి మీద రాస్తాను. అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది నా పేరు. తన్ముఖ తల్మా. ముక్కటల్మా. ముక్కటల్మా. ఏయ్! ఓయ్, నోరు తిరగని పేరు పెట్టుకున్నందుకు యు ఆర్ అండర్ అరెస్ట్.